రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా ప్రముఖుల విగ్రహాల ధ్వంసం విషయంలో మాత్రం ఆ ప్రక్రియ మారలేదు అనడానికి చిక్కోలు జిల్లాలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరోసారి పునరుద్ధరణవుతుంది. హైత్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చేతిని విరగ్గొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. కాకపోతే ఈ విషయం తెలిసిన దళిత సంఘాలతో పాటు కూటమి నాయకులు కూడా విగ్రహం వద్ద చేరుకొని ఆ దాష్టికానికి పాల్పడిన వారు ఎవరు అని పోలీసులు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే రంగంలో దిగిన పోలీసులు మాత్రం ఆ విగ్రహానికి వచ్చే అన్ని మార్గాలను కూడాను అన్వేషించారు. ఓ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గమనించారు. వారు దాసరి సాయి అదేవిధంగా మురళీలుగా గుర్తించారు. వీరు కావాలని ఆయన విగ్రహంకు ఉన్నటువంటి చేతిని విరగొట్టారా, లేకపోతే మద్యం మత్తులో వారు ఆ ఘాతుకానికి పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఈ విగ్రహాల ధ్వంసం ప్రక్రియ మాత్రం గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఉండేది. అన్యమత